మద్యం ప్రియులందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నా. దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు ఎన్ని రోజులు తాగుతుంది మద్యం అనుకున్నారా? అదొక కెమికల్ విషయం. అసలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమ్మే మద్యంలో ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారు, మన అనారోగ్యం ఎలా దెబ్బతింటుంది, వీటి గురించి నేను వీడియో చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీరు మద్యం ప్రియులా కాదా కింద కామెంట్ చేయండి. మద్యం తయారీలో ఏమేమి కలుపుతారో తెలుసుకునే ముందు మామూలుగా రేట్ ఎట్లా ఉంటుంది, అందులో ప్రధానంగా ఏదో ఒక బ్రాండ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి కాబట్టి రాయల్ స్టాగ్ని తీసుకుందాం. జపాన్లో స్కాచ్ జానీ వాకర్ రెడ్ లేబుల్ కేవలం $10 అంటే 900 రూపాయలు. అదే మన దేశంలో రెక్టిఫైడ్ స్పిరిట్ రసాయనంతో చేసిన రాయల్ స్టాగ్ మాత్రం 880 రూపాయలు. ఇక్కడ స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది మంది నాసి రకం విషం కెమికల్ తాగుతున్నారు. విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ వీటన్నిటిలో కలిపేది ఒకటే కెమికల్, ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్. దీనినే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు. చెరుకు వ్యర్థం, తడిసిన బియ్యం, నూక, నాసి రకం మొక్కజొన్న వాటితో తయారు చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఏఎన్ఏ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఒక 20 వరకు ఉంటాయి. వీళ్ళ లైసెన్సులు రాజకీయ నాయకుల దగ్గర లేదా వాళ్ళ బినామీల దగ్గర ఉంటాయి. మద్యం ఫ్యాక్టరీ వాళ్ళు ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ ను కేవలం లీటరు 70 రూపాయలకు కొని సగం నీళ్లు కలుపుతారు, సువాసన కోసం సగం కెమికల్స్ కలుపుతారు. 1 లీటర్ ఏఎన్ఏ బాటిల్ తో 3 లీటర్ల బ్రాండీ, రమ్, జిన్, విస్కీ మద్యం రెడీ. బయట దేశంలో స్కాచ్ తయారు చేయడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడితే మన దేశంలో ఈ కెమికల్ మద్యం తయారు కావడానికి కేవలం 10 రోజులే పడుతుంది. మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ రాయల్ స్టాగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మద్యం ఫ్యాక్టరీ నుండి ప్రభుత్వం కేవలం 135 రూపాయలకు రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ తీసుకుంటుంది. అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ 58 రూపాయలు పడుతుంది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ 42 రూపాయలు. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 156 రూపాయలు. గవర్నమెంట్ బెవరేజెస్ కార్పొరేషన్ మార్జిన్ 40 రూపాయలు. రీటైల్ ధర వచ్చేసి 431 రూపాయ. 70% వ్యాట్ తో 431 రూపాయకు వచ్చే ధర 301 రూపాయ యాడ్ అవుతుంది. దీంతో రాయల్ స్టాక్ ధర 135 రూపాయల నుంచి 732కి వెళ్తుంది. దీనికి వైన్ షాప్ మార్జిన్ 20% అంటే 146 రూపాయలు కూడా మళ్ళీ యాడ్ అవుతుంది. మనందరం ఇప్పుడు ఏమనుకుంటాం, మద్యం దుకాణం వాడికి 146 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ పైన వస్తుంది అనుకుంటాం, కానీ అది కాదు. మనోడు లాటరీ కోసానికి దాదాపుగా 1 కోటి నుంచి 1.5 కోటి ఖర్చు చేయాలి. అకౌంట్లో 1.5 కోటి నుండి 2 కోట్ల రూపాయలు ఉన్నట్టు చూపించారు. మద్యం దుకాణం వాడికి వచ్చే కేవలం 30 నుంచి 40 రూపాయలు మాత్రమే. అదేవిధంగా రాయల్ స్టాక్ తయారు చేసే కంపెనీకి కేవలం 20 నుంచి 30 రూపాయలు మాత్రమే వస్తాయి. 880 రూపాయలు ఉన్న ఫుల్ బాటిల్ మీద ప్రభుత్వానికి నమ్మరు అక్షరాల 700 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కానీ తెలంగాణలో దాదాపుగా రోజు 1.5 కోటి మంది మద్యం సేవిస్తారు. సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి మద్యం మీద 40,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి ప్రతి తాగుబోతు కూడా 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నారు. 2 రాష్ట్రాల మద్యం ఆదాయం దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్లు. ఈ విధంగా పన్నులు ఎక్కువ పెడితే మద్యం ధర పెరిగి ఎక్కువగా మద్యం సేవించరు, మద్యానికి బానిసగారు. అందుకే ఈ విధంగా హామీ ఇస్తున్నామని రాజకీయ నాయకులు ఎన్నికల వేళ ఒక పూటకప్పు హామీ ఇస్తారు. వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలుసు, ఎంత ధర పెట్టినా, ఎన్ని ట్యాక్సెస్ పెట్టినా కూడా తాగుబోతులు తాగకుండా మానరు. ఈ విధంగా తాగుబోతుల బలహీనతను వాళ్ళు క్యాచ్ చేసుకొని ట్యాక్స్లు కట్టించుకుంటారు. అందుకే స్కాచ్ రేట్ తీసుకుంటారు, నాసి రకం మద్యం అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ స్టాగే. ప్రజల్ని ఆరోగ్యవంతుల్ని చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఇంకా చెప్పాలంటే అనారోగ్యానికి గురి చేసేదే ఈ ప్రభుత్వాలు. నిజంగా వీళ్ళకు మద్యం తాగే వ్యక్తులపైన ప్రేమ ఉండి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ కావద్దు అనుకుంటే వీళ్ళు ట్యాక్స్లు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మద్యానికి బానిసైన వాళ్ళ కోసానికి చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది. అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆ మద్యం తాగే వాళ్ళకు కుటుంబీకులు అదేవిధంగా స్నేహితులు జోక్యం చేసుకుంటే ఆ అవేర్నెస్ వల్ల పరిష్కారం అవుతుంది తప్ప ఈ విధంగా ట్యాక్స్ కడితే కాదు. మద్యాన్ని ప్రభుత్వ ఉక్కు పిడికి నుండి బయటపడేయాలి. మద్యం కంపెనీలకు లైసెన్స్ రాజు నుంచి విముక్తి ఇవ్వాలి. నాణ్యత ధర మీద కంపెనీలను పోటీ పడే విధంగా చూడాలి. GST కట్టి మద్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకొనివ్వాలి. దీనివల్ల ప్రజలకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకే లభిస్తుంది. ఫైనల్ గా ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి. ఈ వీడియో చూస్తున్న మద్యం ప్రియులందరూ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.